తీవ్రమైన వ్యతిరేకం అనేది ప్రజల్లో రావటం వల్లే 2019లో మాత్రం చంద్రబాబు నాయుడు గారి పార్టీ అనేది చిత్తుగా వాడిపోయింది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి 2019లో 151 ఎమ్మెల్యే స్థానాలు గెలిచిండు. 151 ఎమ్మెల్యే స్థానాలు ఒకటే ఒక పార్టీ గెలిచిందంటే అది మామూలు విషయం కాదు. చాలా గొప్ప విషయం అన్నమాట. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన విజయం అనేది ఇప్పట్లల్లా ఎవరు కొట్టరేమో అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే సింగిల్గా పోటీ చేసిన పార్టీ, సింగిల్గా పోటీ చేసిన వైసీపీ పార్టీని ప్రజలు అంతగానో నమ్మారనమాట. ఎంతలా నమ్మారంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీ అనేది తుడిపెట్టుకుపోయినట్టే లెక్క. అట్లాగే జనసేన పార్టీకి అయితే మరీ దారుణం. ఒక్క స్థానమే రావడం అనేది ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజల్లోకి వెళ్దామని చెప్పి ఎంతో ప్రయత్నం చేసిండు. కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారిని అట్లాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని రెండు పార్టీలు కూడా పక్కన పెట్టేశారు ప్రజలు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అంతలా నమ్మారన్నమాట. సో మరి వైసీపీ పార్టీ అనేది అంత ఘన విజయం సాధించి ఇంత ఘోరంగా ఎందుకు వాడిపోయిందని చెప్పి మనం ఒకసారి మాట్లాడుకునేటట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని తప్పులు చేసిందండి.